శత్రువుని ఓడించే 10 సూత్రాలను తెలుసుకుంటున్నాం కదా. ఇందులో ఆల్రెడీ మొదటి సూత్రాన్ని ఇంతకు ముందు వీడియోలో వివరించాను. అది చూసి ఇప్పుడు రెండో భాగాన్ని చూడండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో రెండవ సూత్రం గురించి చెప్పబోతున్నాను. కోపం కాదు, నీ యొక్క వ్యూహమే అసలైన శక్తి. మనిషిని ఓడించేది బయటవాడు కాదు, అతని అదుపు తప్పిన భావోద్వేగాలే. అందులో ముఖ్యమైనది కోపం. కోపం వచ్చిన క్షణంలో మనిషి తన తెలివిని తానే కోల్పోతాడు. ఆ ఒక్క క్షణంలో చేసిన తప్పులు సంవత్సరాల కష్టాన్ని చెరిపేస్తాయి. అందుకే నిజమైన బలవంతుడు శారీరక బలం ఉన్నవాడు కాదు, తన మనసును అదుపులో పెట్టగలిగిన వాడే నిజమైన బలవంతుడు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలు ఒక యుద్ధమే, కానీ ప్రతి యుద్ధాన్ని కత్తులతోనే గెలవాల్సిన అవసరం లేదు. కొన్నింటిని నిశ్శబ్దంతో గెలవాలి, మరికొన్నింటిని సహనంతో గెలవాలి, మరికొన్నింటిని తెలివైన ప్రణాళికలతో గెలవాల్సి ఉంటుంది. శత్రువు నిన్ను రెచ్చగొట్టడానికే ప్రయత్నిస్తాడు, ఎందుకంటే అతనికి బాగా తెలుసు కోపంలో నువ్వు నీ శక్తిని కోల్పోతావని. శత్రువుల్ని గెలిచేది ఆయుధాలతో కాదు, ఆలోచనలతో గెలవాలి. కోపం ఒక అగ్ని వంటిది. అది ముందుగా నిన్నే దహిస్తుంది, ఆ తర్వాతే బయటికి వ్యాపిస్తుంది. కోపంతో మాట్లాడిన మాటల్ని తిరిగి తీసుకోలేం, కోపంతో తీసుకునే నిర్ణయాల్ని మళ్ళీ సరిచేసుకోలేం. కానీ వ్యూహంతో వేసిన ప్రతి అడుగు ఎప్పుడూ దృఢంగానే నిలబడుతుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఎవరైనా నిన్ను దూషించారే అనుకో, వెంటనే ప్రతిస్పందిస్తే నువ్వు కూడా వారి స్థాయికి దిగిపోతావు. కానీ నిశ్శబ్దంగా ఉంటే, ఆలోచించి స్పందిస్తే అక్కడే నువ్వు గెలిచిన వాడివవుతావు. ఎందుకంటే నీకు నీపై నియంత్రణ ఉంది. ఆ నియంత్రణే అసలైన శక్తి. జీవితంలో విజయం అనేది వేగంగా స్పందించటంలో లేదు, సరైన సమయంలో సరైన రీతిలో స్పందించడంలోనే ఉంది. నీ మనసు ఒక రాజ్యం లాంటిది. కోపం అక్కడి తిరుగుబాటు. నీ వ్యూహమే అక్కడ రాజనీతి. ఆ రాజనీతి గెలిస్తే రాజ్యం నిలుస్తుంది, తిరుగుబాటు గెలిస్తే ఆ రాజ్యం కుప్పకూలిపోతుంది. నీ జీవితంలో ఈ 3 విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకో మిత్రమా. భావోద్వేగం తాత్కాలికం, నిర్ణయమే శాశ్వతం. రెచ్చగొట్టడం వారి వ్యూహం, ప్రశాంతంగా ఉండగలగడమే నీ యొక్క విజయం. ప్రతీకారం తక్షణ సంతృప్తి మాత్రమే, వ్యూహమే దీర్ఘకాల ఫలితం. నిజమైన యోధుడు తన కత్తిని ఎప్పుడు దించాలో ఎప్పుడు ఎత్తాలో తెలుసుకున్నవాడు. అలాగే నిజమైన విజేత తన మాటను ఎప్పుడు ఆపాలో ఎప్పుడు మాట్లాడాలో తెలుసుకున్నవాడు. నువ్వు నీ భావోద్వేగాన్ని గెలిస్తే ప్రపంచాన్ని గెలవడం అసలు కష్టమే కాదు. ప్రతి సమస్యను ఒక పాఠంలా చూడండి, ప్రతి విమర్శను ఒక పరీక్షగా తీసుకోండి, ప్రతి అవమానాన్ని ఒక శిక్షణగా భావించండి. అప్పుడు నీ కోపం నీ శక్తిగా మారుతుంది, నీ బాధ నీ ప్రేరణగా మారుతుంది, నీ నిరాశ నీ ప్రణాళికగా మారుతుంది. శక్తి కంటే బుద్ధి గొప్పది, వేగం కంటే వివేకం గొప్పది, కోపం కంటే వ్యూహం ఎంతో గొప్పది. కాబట్టి ఇక్కడ నుంచే గుర్తుంచుకోండి, మీ చేతిలో ఉన్న గొప్ప ఆయుధం కత్తి కాదు, గర్జన కాదు, మీ ఆలోచన, మీ నియంత్రణ, మీ యొక్క వ్యూహమే. అర్థమైందనుకుంటా. శత్రువుని ఓడించే 10 సూత్రాలలో భాగంగా రెండవ సూత్రాన్ని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.